చేసి విన్నాను. అయి నిజమై ఉంటాయా? అదే నేను చెప్పేది. హ్మ్. ఇప్పుడు మనం వెళ్దాము. హ్మ్. సపోజ్ ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సొస్తది. ఓకే. అంటే నేను కూడా వెళ్ళాలి అని అనుకున్నాను. ఓకే. నేను చాలా రోజుల నుంచి అనుకున్నా. ఓకే. కాకపోతే ఏందంటే అతనికి ఆడికి పోయేటప్పుడు ఏమీ మాట్లాడొద్దు. అవును. ఎవరికి కాల్ నాకు ఫోన్ లేదని చెప్పండి. అంతే. అక్కడ పిలిస్తే ఓకే. అప్పుడు రైట్ అని నమ్ముతాను నేను. అంతే. అండ్ ఓకే, విన్నారు కదా, సాధ్యమైనంత వరకు సొసైటీలో దేవుడు అనే ఆ పదం ఏదైతే ఉందో చాలా అంటే చాలా విలువైందన్నమాట. అండ్ అలాంటి పదాన్ని కేవలం కొంతమంది వాళ్ళ సొంత లాభాల కోసం, స్వలాభాల కోసం వాడుకోవడము, అండ్ దాని తర్వాత దాన్ని ఒక బిజినెస్ లాగా వాడుకోవడం జరుగుతుంది. అండ్ ఇవాళ జోగిని కళతో మేము చాలా విషయాలైతే మనం కనుక్కోవడం జరిగింది. అండ్ వాస్తవం ఏంటి, దేవుడు అనే ఆ పదం ఏదైతే ఉందో అది ఎంత నిష్టతో అండ్ ఎంత నమ్మకంతో పాటించాలి. అండ్ ఆ పదాన్ని చాలా మంది ఎంత వాళ్ళ సొంత లాభాల కోసం ఎలా వాడుకుంటారు